హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము జాకు హనుమాన్ ఆలయ చరిత్ర గురించి మాట్లాడుకుందాం. హిమాలయాల ఒడిలో ఉన్న అందమైన పర్వత నగరం సిమ్లా. చల్లని గాలులు, పొడవాటి దేవదారు చెట్లు, మబ్బులతో కప్పుకున్న కొండలు, ఈ ప్రకృతి మధ్యలో ఉన్న ఒక పవిత్రమైన స్థలం జాకు హనుమాన్ ఆలయం. ఈ ఆలయం ఉన్న కొండను జాకు హిల్ అని అంటారు. ఇది సిమ్లాలోని అత్యంత ఎత్తైన ప్రదేశం. అక్కడికి వెళ్ళాలంటే కొండపైకి ఎక్కాలి, కానీ అక్కడికి వెళ్ళే ప్రతి అడుగు ఒక భక్తి ప్రయాణంలాగా అనిపిస్తూ ఉంటుంది. పురాణాల ప్రకారం రామాయణ కాలంలో జరిగిన ఒక సంఘటనతో ఈ ఆలయానికి సంబంధమైతే ఉంది. శ్రీరాముడు మరియు లక్ష్మణుడు లంకలో యుద్ధం చేస్తున్న సమయంలో లక్ష్మణుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని బతికించడానికి సంజీవని అనే ఔషధం కావాల్సి వచ్చింది. అప్పుడు హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళి ఆ ఔషధాన్ని తెచ్చే బాధ్యత అయితే తీసుకున్నాడు. అతను ఆకాశంలో ఎగురుతూ వెళుతూ ఈ జాకు కొండ దగ్గర కొంతసేపు ఆగాడని చెప్తారు. ఆ సమయంలో అక్కడ ఒక ఋషి తపస్సు చేస్తూ ఉండేవాడు. ఆయన పేరు యాకు ఋషి అని కొందరు చెబుతారు. హనుమంతుడు అతని దగ్గర సంజీవిని మొక్క గురించి అడిగాడట. ఋషి దారిని చూపించాడు. హనుమంతుడు తిరిగి వెళ్లే ముందు తన పాదముద్రను అక్కడే వదిలి వెళ్ళాడని నమ్మకము. అందుకే ఈ కొండకు జాకు అనే పేరు వచ్చిందని చెప్తారు. ఈ కథ అక్కడ ప్రతి రాయి, ప్రతి చెట్టు కూడా చెప్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఆలయానికి వెళ్ళిన భక్తులు ఆ పవిత్రతని గుండెల్లో అనుభవిస్తారు. కాలం గడిచింది, రాజులు మారారు, కాలానుగుణంగా ఆలయం కూడా మారింది, కానీ భక్తి మాత్రం అలాగే నిలిచిపోయింది. చిన్నగానైనా పెద్దగానైనా ప్రతి యాత్రికుడు హనుమంతుడి దర్శనం కోసం ఈ కొండను ఎక్కుతూనే ఉన్నాడు. ఆలయం దగ్గరికి చేరుకున్నాక అక్కడ కనిపించే భారీ హనుమాన్ విగ్రహం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. 108 అడుగుల ఎత్తులో నిలిచిన ఈ విగ్రహం ఆకాశాన్ని తాకుతున్నట్లు కనిపిస్తుంది. దూరం నుంచే అది కనిపిస్తూ ఉంటుంది. ఆ విగ్రహం ముందు నిలబడితే మనలోని ఒక భక్తి, ఒక భయం, ఒక గౌరవం కలిసిన భావన అయితే వస్తుంది. అక్కడ గాలి కూడా చాలా పవిత్రంగా అనిపిస్తుంది. కానీ ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. అక్కడ చాలా కోతులు ఉంటాయి. హనుమంతుడు సైన్యంలాగా అనిపించే ఈ కోతులు కొన్నిసార్లు యాత్రికులను ఇబ్బంది పెట్టినా అవి కూడా ఈ ప్రదేశానికి ఒక ప్రత్యేకతనే తీసుకొస్తాయి. పురాణాల ప్రకారము ఇవి హనుమంతుడి భక్తులే అని కొందరు నమ్ముతారు. జాకు ఆలయానికి వెళ్ళే మార్గం కూడా ఒక అనుభవం. కొందరు నడిచే దారిలో వెళ్తారు, మరికొందరు రోప్వే ద్వారా పైకి చేరుకుంటారు. రోప్వేలో ప్రయాణం చేస్తూ కింద కనిపించే అటవీ దృశ్యాలు మనసుని కట్టి పడేస్తాయి. పర్వతాల మధ్యలో మబ్బులు తాకుతూ వెళ్ళే ఆ ప్రయాణం మనల్ని ఒక వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఈ ఆలయంలో ప్రత్యేకంగా మంగళవారం, శనివారం రోజుల్లో భక్తులు అయితే ఎక్కువగా వస్తారు. హనుమంతుడికి నైవేద్యాలు సమర్పించి తమ కోరికలు తీర్చమని ప్రార్థిస్తారు. కొంతమంది విద్య కోసం, కొంతమంది ఆరోగ్యం కోసం, మరికొంతమంది జీవితంలో విజయాల కోసం ప్రార్థిస్తారు. ఆలయం చుట్టూ ఉండే నిశ్శబ్దం మనసుకు ప్రశాంతత ఇస్తుంది. అక్కడ కొద్దిసేపు కూర్చుంటే మనలోని ఆలోచనలు సద్దుమణుగుతాయి. అది కేవలం ఒక ఆలయం కాదు, ఒక అనుభూతి, ఒక విశ్వాసం. చాలామందికి ఇది కేవలం ఒక టూరిస్ట్ ప్లేస్ అయి ఉండవచ్చు, కానీ భక్తులకైతే ఇది ఒక పవిత్ర క్షేత్రం, హనుమంతుడి సాన్నిధ్యం ఉన్న స్థలం. ఒకసారి అక్కడికి వెళ్ళిన వారు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించేలాగా ఈ ప్రదేశం అనేది ఆకర్షిస్తుంది. జాకు హనుమాన్ ఆలయం కేవలం ఒక కథ కాదు, అది ఒక చరిత్ర, ఒక నమ్మకం, ఒక భక్తి మార్గం. ఆ కొండపైకి ఎక్కే ప్రతి అడుగు మనల్ని హనుమంతుడి దగ్గరికి తీసుకెళ్తుంది, మనలోని భయాలను తొలగిస్తుంది, ధైర్యాన్ని పెంచుతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు మనం కోరుకున్న కోరికలే మాత్రమే కాదు, మనసుకు కూడా ఒక ప్రశాంతత లభిస్తుంది. అదే జాకు హనుమాన్ ఆలయం యొక్క మహిమ. ఇదండి హనుమాన్ ఆలయం గురించి కొన్ని విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.